ప్రియమైన మిత్రులారా, 106వ కీర్తన 10వ వచనం కానీ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుడు మనకు తెలియకుండానే ప్రియమైన మిత్రులారా ఆ పగవారి చేతిలో నుండి ఆయన మనల్ని రక్షించారని, శత్రువుల చేతిలో నుండి విమోచించానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు మనం అనుకుంటున్నాం పొద్దున లేచి హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి మన పని మనం చక్కపెట్టుకొని వచ్చేసి సాయంత్రం చక్కగా భోజనం చేసి ప్రార్థన చేసుకొని పడుకుని పోతున్నాం. రాత్రి పడుకొని పొద్దున సజీవంగా లేచిపోతున్నాం అని అనుకుంటున్నాం. మనం గొప్పవారం అనుకుంటున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక విషయాన్ని. ఈరోజు దేవుని సెలవు లేక తిని ఆనందించేవారు ఎవరూ లేరు. దేవుని యొక్క కాపుదల లేకపోతే బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేదాకా నమ్మకం లేదు. ఎందుకంటే సమాజంలో మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదట వారి యొక్క అజాగ్రత్త వలన ఈరోజు ఎన్నో రోజుకి కొన్ని లక్షల జీవితాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. కొన్ని లక్షల కుటుంబాలు అనాథ కుటుంబాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆ ఉదయకాల సమయంలో బయటికి వెళ్ళేటప్పుడే చాలామంది జీవితాలలో ఆ కుటుంబీకులకు అది ఆఖరి చూపైపోతూ ఉంది. వారు ఉదయకాల సమయంలో బయలుదేరి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పినటువంటి మాటే వారి జీవితాలలో ఆఖరి పిలుపై ఆఖరి స్వరమై ఉంటుంది. ఈ సన్నివేశాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈరోజు నీకు నాకు మనకు భయం కలగాలి. నేటి దినం నువ్వు కళ్ళారా చూస్తూ ఉన్నావు, చెవులారా వింటూ ఉన్నావు, ఈరోజు న్యూస్లో చూస్తూ ఉన్నావు, యూట్యూబ్లో చూస్తూ ఉన్నావు, నువ్వు డైరెక్ట్గా కొన్ని విషయాలను చూస్తూ ఉన్నావు, అనేక మంది యొక్క ఆర్తనాదాలు వింటూ ఉన్నావు. ఎలా అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, అటువంటి పరిణామాలు మన ఇంట్లో కూడా చోటు చేసుకోకుండా దేవుడు కాపాడడం లేదా? దేవుడు జ్ఞాపకం చేసుకోవడం లేదా? ఈరోజు దీనికి కారణం ఏంటో తెలిసిన, నీ చుట్టూ ఈరోజు చాలామంది శత్రువులు ఉన్నారు. వారి నోటి మాటలు భయంకరమైనటువంటి పదునైనటువంటి ఆయుధాలుగా ఉన్నాయి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, నాకెవరు శత్రువులు లేరని నువ్వు కొన్నిసార్లు అనుకోవచ్చు. నీ యొక్క అభివృద్ధే అనేక మందిని శత్రువులుగా తయారు చేస్తుంది. నీ ఎదుగుదల వలన కొంతమంది నీకు శత్రువులుగా మారిపోతారు. నీకు కనిపించరు, నీ ముందు నీ కళ్ళ ముందు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎదరికి వెళ్ళిన తర్వాత నీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు ఎవరో బయట వాళ్ళైతే ఆశ్చర్యపోనక్కర్లేదు ప్రియులారా, నీ సొంత వారే, నీ ఇంట్లో వారే, నీ దగ్గర మేలు పొందిన వారే, నీవు అనేక సార్లు వారికి సహాయం చేసినటువంటి వ్యక్తులే ఈరోజు నీ సొంత రక్త సంబంధులు, నీ ఇంట్లో వారు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీ సొంత కుటుంబంలో వారే కొన్నిసార్లు నీ కడుపును పుట్టినటువంటి వారే, కొన్నిసార్లు నిన్ను కన్నవారే ఈరోజు నీ మీద శత్రుత్వాన్ని సాధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి కనుక. ఆయన అంటున్నాడు, మీరు నా సొత్తు, నీవు నా యొక్క సొంతం, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను గనుక నీకు తెలియకుండా శత్రువుల యొక్క ప్రయోగాలు, ఆ శత్రువుల యొక్క మాటలు, అవి వాడిగల కత్తి వలె ఉన్నప్పటికీ అవి నీకు తగలకుండా వాటి నుంచి నేను నిన్ను క్షేమంగా కాపాడుతున్నాను, వాటి నుంచి నేను నిన్ను భద్రపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియులారా, కొంతమంది యొక్క మాటలు వాడిగలనటువంటి పదునైనటువంటి ఆయుధముల వలె ఈరోజు మనకు వాటి యొక్క ప్రభావం వలన ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది శపిస్తూ ఉంటారు, కొంతమంది శాపనాకారాలు పెడతా ఉంటారు. ప్రియమైన మిత్రులారా, అవన్నీ నీ యొక్క ఇంట నంటకుండా, నీ జోలికి రాకుండా దేవుడు అంటున్నాడు, అటువంటి ఆ శత్రువుల చేతిలో నుండి నేను మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నాను. ఆ భయంకరమైనటువంటి శత్రువుల యొక్క చేతిలో నుండి మిమ్మల్ని దినదినము విడిపిస్తూ ఉన్నాను. ఆ శత్రు యొక్క కోరల నుండి నేను మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నాను. అపవాది యొక్క చేతిలో నుండి నేను మిమ్మల్ని విమోచిస్తూ ఉన్నాను. దయతో ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ప్రభువులో ఇంకా అద్భుతంగా నడుస్తూ అడుగులు వేస్తూ దేవుణ్ణి ఘనపరచుటకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.